ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 459వ భాగం. సరే, వశిష్ఠుల వారు నిన్న ఆశీర్వచనంతో ముగించారు. రాముల వారు అంటున్నారు, ప్రభు ఆశ్చర్యం, మీ బోధను బాగా అర్థం చేసుకున్నాను. నేను బాగా అర్థం చేసుకోవడం వల్ల నేను నా స్వరూపాన్ని తెలుసుకున్నాను. నా ముందు కనిపించేటువంటి ఈ విషయ ప్రపంచం అంతా కూడాను పూర్తిగా శమించింది. ఎంతో కాలంగా, దీర్ఘకాలంగా కరువు వచ్చి ఎండినటువంటి ఆ నేలపై వర్షం పడితే ఎలాగా అంటే ఆ బాగా ఆ కరువుతో ఎండినటువంటి ఆ నేలపై వర్షం పడి ఆ నేల తడిస్తే ఆ నేల ఎలా ఉంటుందో నేను పరమాత్మ విషయంలో అలాగా నిర్వృత్తిని చెందాను. అంటే ఏంటి, పరమాత్మ విషయంలో నేను పూర్తిగా సంశయం లేని వాడినయ్యాను. నాకు పరమాత్మ పట్ల ఉన్న సంశయాలన్నీ కూడా తొలగాయి. నేను ప్రస్తుతం ఎలా ఉన్నానో తెలుసా? ఏనుగులు ఒక సరోవరంలో దిగితే అల్లకల్లోలం అవుతుంది ఆ సరోవరం. అలా కాకుండా గజాలు లేని సరోవరంలాగా నేను చల్లగా ప్రసన్నంగా ఉన్నాను. ప్రస్తుతం నా మానసిక స్థితి అలాగుంది. తత్వాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తున్నాను. నా సంశయాలన్నీ కూడాను, గ్రంథులన్నీ విడిపోయాయి, సంశయాలన్నీ తీరాయి. నాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆశ అనేటువంటి ఆ యొక్క మృగతృష్ణ అంతరించింది. రాగం నన్ను విడిచి ఎటో పారిపోయింది. అంతం లేనటువంటి అమితానందాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను మహర్షి. నేను స్వస్థుడనై ఉన్నాను, స్వస్థత కలిగి ఉన్నాను. అంటే నా స్వరూపంలో నేనున్నాను. ఆత్మారాముడనయ్యాను నేను. అటువంటి స్వస్థుడనైన ఆత్మారాముడైన నాకు నేను నమస్కరించుకుంటున్నాను. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఉదయంతోనే రాత్రి ఉన్నటువంటి ఆ చీకట్లు, ఆ భేతాల సంసారం అంతా కూడాను ఎలా తొలగిపోతుందో అలాగా నాకు జ్ఞానోదయంతో నాకు సంశయాలన్నీ కూడాను తీరిపోయాయి. సంశయాలన్నీ కూడాను నశించాయి. నా కల్పనలు, సంశయాలు అన్నీ అస్తమించాయి. నా సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. అంతా ఆత్మే, అంతటా ఆత్మే, అంతా ఆత్మే, అంతటా ఆత్మే అయి ఉండగా ఇక ఇది లేదు అది లేదు అనేటువంటి ఎటువంటి కల్పనలకు తావే లేదు మహర్షి. గతంలో అయితే తృష్ణకు నిబద్ధుడనై ఉండిపోయాను నేను. ఎట్లున్నా నేను ఆ తృష్ణకు నిబద్ధుడనై ఉన్నటువంటి నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఆనందాన్ని తలుచుకొని జ్ఞానాన్ని కలిగినటువంటి నేను ఇప్పుడు నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. ఎంతగా నేను మూర్ఖుడనై ఆ తృష్ణకి ఆ బద్ధుడనైపోయాను నేను అని ఇప్పుడు నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నానయ్యా మహాత్మా. కాబట్టి ముని తమ బోధామృత ధారలలో స్నానం చేసి నేను సర్వాత్మ భావ
భావాన్ని గ్రహించాను. అంటే ఏంటి? సర్వము ఆత్మస్వరూపమే అన్నటువంటి భావం నాలో ఆరూఢమయ్యింది. ఆశ్చర్యంగా ఉంది నాకే. నేనిప్పుడు పావనమైనటువంటి బ్రహ్మ భూమిని అధిరోహించున్నాను. హేయము ఉపాదేయము అనేటువంటి ఆ వాటితో నిండినటువంటి సముద్రం సాగరం నుండి నేను అక్కడి నుంచి లేచి స్వస్వరూప స్థితికి నేను ఎదిగాను. ప్రస్తుతం నేనున్నటువంటి స్థితి సర్వోత్కృష్టమైనటువంటి స్థితిలో నేనున్నాను. ఇప్పుడు నేను అందరికీ నమస్కరణీయుడను అంటాడు. నమస్కరణీయుడనంటే అందరికీ అందరూ వందనం నేను వందనీయుడను నేను అన్నది రాముల వారి ఉద్దేశం. అట్టి నాకు నమస్కారం. నాథా, నా హృదయ పద్మంలో తుమ్మెదులాగా ప్రవేశించింది మీ ఉపదేశం. అలా తుమ్మెదలాగా ప్రవేశించినటువంటి మీ ఉపదేశం వలన శోకరహితమైనటువంటి ఆనందరూపమైనటువంటి స్థితిని నేను పొందాను అంటున్నాడు. సరే, ఇదంతా విన్నటువంటి వశిష్ఠ మహాదేవుడు, మహాబాహు, ఇంకా ఉంది పరమోపదేశం, అయిందనుకోకు, ఇప్పటి వరకు అసలైన ఉపదేశం నిర్వాణ ప్రకటనలోనే ఉంది అనుకుంటూ నేను పరమోపదేశాన్ని విను అంటున్నాడు. ఇక్కడ పరమోపదేశం అంటే ఇక ఉపదేశానికంతా ఉత్కృష్టమైందనమాట. ఆ పరమోపదేశం విని ప్రీతి పొందవయ్యా, నీకది హితం చేకూర్చుతుంది. బుద్ధి వృద్ధి కోసం నేను చెప్పబోయేటువంటి ఉపదేశాన్ని విను. ఈ ఉపదేశాన్ని కనుక విన్నట్లయితే అల్ప బుద్ధులకి కూడా దుఃఖం తొలగిపోతుంది. మరి నీబోటి వాండ్ల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. సరే, ఎవడా అల్పబుద్ధుడు అంటావా? ఎవడైతే దేహాన్నే ఆత్మగా భావిస్తాడో అటువంటి వాడు అల్పబుద్ధి. అటువంటి అజ్ఞానికి ఇంద్రియాలు ఏం చేస్తాయో తెలుసా? ఇంద్రియాలు శత్రువుల్లాగా తయారయ్యి వాడిని పరాభవిస్తాయట అజ్ఞానిని. అలా కాకుండా జ్ఞానికి ఆ ఇంద్రియాలన్నీ కూడాను వశమై ఉంటాయి. అజ్ఞానిని ఆ ఇంద్రియాలు ఏడిపిస్తాయి అంటున్నాడు. అదేవిధంగా జ్ఞానికి ఆ ఇంద్రియాలు వశమై సహాయకారులుగా ఉంటాయ్యా. కాబట్టి ఆత్మ శరీరానికి చెందింది కాదు, శరీరం కూడా ఆత్మకు చెందింది కాదు. ఈ విషయం నువ్వు గట్టిగా బాగా దృఢంగా ఆరూఢం చేసుకో. వెలుగు చీకట్లలాగా ఇవి రెండు పరస్పరము అన్యోన్య విలక్షణములైనవి, ఆత్మ శరీరం. ఎప్పుడు ఈ శరీరం నేను అనేటువంటి భావన ఉన్నది అగ్నుడు, అది జ్ఞానికి ఆ భావన ఉండదు. అదేవిధంగా ఆత్మకు ఉదయము అస్తమానం అనేటివి ఉండవు రామా. అది ఎప్పుడు కూడాను ఉదయం అస్తమానం అంటే ఏంది? ఆ శక్తి తగ్గిపోవడము, హెచ్చించడం ఏమీ ఉండదు. సదా శక్తిమంతంగా ఉంటుంది. అది జడము, తుచ్చము, వినాశి అయినటువంటి శరీరము అనే శిలకు ఏది జరగాలే అదే జరుగుతుంది కాక. అంటే ఏంది? ఈ శరీరానికి ఏది జరగాలో అదే జరుగుతుందంటే నశించిపోయేదే, ఇది శాశ్వతమైంది కాదు, రాలిపోయేదే. ఆత్మ శరీరం ఎప్పటికీ కూడాను సమానాలు కావు, సమధర్మాలు కలిగినవి కావు. ఎక్కడైనా స్థూలమైంది సూక్ష్మం అంటే వీలవుతుందా? సూక్ష్మమైన దాని స్థూలం అంటే ఎలా మారుతాయి? అవి మారవు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. స్థూలం అయితే స్థూలమే, అది సూక్ష్మం ఉండదు. సూక్ష్మమైతే సూక్ష్మమే, స్థూలం ఉండదు అన్నమాట. కాబట్టి పగటికి రాత్రికి
ఏకకాలంలో ఉనికి ఎలా ఉండదు. రాత్రి అంటే రాత్రే, అది పగలు కాదు, పగలంటే పగలే. అది ఒకే కాలంలో రెండిటికీ ఎగ్జిస్టెన్స్ ఉండదన్నమాట. కాబట్టి జ్ఞానం ఎప్పుడు అజ్ఞానంగా మారదు. రమా, నీడ ఎప్పుడు ఎండ కాదయ్యా. సత్వస్తుమైనటువంటి ఈ బ్రహ్మము అసత్వస్తుమైనటువంటి శరీరము ఎప్పటికీ కాదు. నీళ్ళల్లో ఉన్న పద్మాని, తామరాకుకి ఎలా నీటితో సంబంధం లేదో అలాగే దేహంలో ఉన్నా సరే ఆత్మకు దేహంతో ఎటువంటి సంబంధము ఉండదు. అధిష్టానం లోపల ఉన్నదే ఆరోపిత వస్తువు ఈ శరీరము. ఆరోపిత వస్తువు అనేటువంటి శరీరం యొక్క గుణదోషాలు ఆత్మకు ఏమాత్రము అంటవు. శరీర దోషాలు, జర మరణాలు, సుఖ దుఃఖాలు, భావ అభావాలు ఇవన్నీ కూడాను ఆత్మను ఎట్టి పరిస్థితుల్లో అంటవు రామా. అందువల్ల నీవు సుఖంగా ఉండవయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు.